నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతి పీఠ అలాగే ట్రిపుల్స్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు గురుగారు, చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలు తరచూ కీచులాట్లు ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు. ఈ వివాదాలు ఎక్కడి దాకా వెళ్తాయంటే ఫ్యామిలీ గొడవల దాకా వెళ్తాయి, డైవర్సుల దాకా వెళ్తాయి. ఇలాంటి గొడవలు పడకుండా వాళ్ళు కలిసిమెలిసి ఉండడానికి ఏమన్నా నివారణ ఉందా? నివారణ బ్రహ్మముడి పడ్డ దంపతులు ఆనందంగా ఉండడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాని గురించి మనం ముందుగా మా స్వామి వారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి వాళ్ళకి నేర్మిళ శాస్త్ర విషయ పరిగణించిన హరి అసుతన జ్యోతి స్వరూపం రమాపతి రమాపతి భాగ్య పరశురామ దేవాయనం వల్ల వాయనం స్వామి శలమయ్యప్ప. స్వామివారి ఆనందంగా ఉండడానికి ఎవరైతే దంపతులు బ్రహ్మముడి పడిన దంపతులు ఆనందంగా ప్రేమ అనురాగాలతోటి ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి చెప్తాను. అందులో పంచతత్వాలు ఉంటాయి. పంచతత్వాలు 5 భాగాలుగా చెప్పేసి ఒకటేసారిగా. అంటే ఐదు ఇట వాడితే ఇంట్లో ఏ గొడవ వాళ్ళిద్దరికి ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా. ముందుగా బెడ్రూమ్ లో ఎక్కడ కూడా మిర్రర్ ఉండకూడదు, ఖాళీ చైర్ ఉండకూడదు, రెడ్ కలర్ ఐటమ్స్ ఏమి ఉండకూడదు. ఇది ఫస్ట్. ఖాళీ చైర్ అంటే మనం కూర్చున్నాక చైర్, అలాంటి చైర్ కూడా ఉండకూడదు, మిర్రర్ ఉండకూడదు. ఈ 2 ఫస్ట్. సెకండ్ వచ్చేసి మన బెడ్రూమ్లలో 2 నెమిలి పించాం 2 ఈశాన్య పెట్టాలి బెడ్రూమ్ లో. ఇది 2వది. ఇంకోటి 3వది ఏంటంటే ఎక్కడైతే మనం ఇప్పుడు ఒక బాక్స్ మంచాలు వచ్చేస్తున్నాయి, కింద అన్ని ఐటమ్స్ పెట్టేస్తాం. మొత్తం చేసి అలా పెట్టుకోవడం. ఒకటి సంబంధించి కూడా ఏదైతే ప్రశాంతంగా ఉంటే వాతావరణంలో ఉండాలి. మూమెంట్ ఇదొకటి మూమెంట్ అని దాని రెడ్ ప్రశాంతంగా మంచి సుగంధపరం వచ్చేటట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే 4వది ఏంటంటే బెడ్రూమ్ లో గొడవలు స్టార్ట్ అయిన ఇబ్బంది పడుతున్నట్టు ఏం చేయాలంటే ఒక రోజు వాటర్ తీసుకోవాలి. తర్వాత మనము వేపాకు సంబంధించి ఒక వాటర్ తీసుకోవాలి. వేపాకు వాటర్ ఏంటంటే కొన్ని వేపాకులు కొంచెం వాటర్ లో మసలు వేడిస్తే వేపాకు వాటర్ అయితే ఈ వేపాకు వాటర్ ప్లస్ రోజ్ వాటర్ 2 కలిపేసి ఇంట్లో స్ప్రే చేసేసారు. బెడ్రూమ్ లో స్ప్రే చేసేస్తే అనుకూలంగా అన్యూనంగా మారిపోతాం ఆ ప్లేస్ అంతా. ఇంకోటి 5వది ముఖ్యమైనది, బెడ్రూమ్ కి అయితే డోర్ లాక్ చేయడం, డోర్ తీసి వెళ్తుంటారు అన్నమాట. ఈ డోర్ ఎప్పుడు శుక్రవారం పూట రోజు వాటర్ తో తుడిచేయాలి. శుక్రవారం పూట రోజు వాటర్ తో ఖచ్చితంగా తుడవాలి. ఇది ఖచ్చితంగా మనకు నైరుతి ప్లేస్ లో ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన సిస్టమ్. శుక్రుడు రాహు అనమాట. నైరుతి ప్లేస్ రాహు సంబంధించింది. తర్వాత శుక్రుడు ఇద్దరు గురు శిష్యులు అనమాట. రాహు శిష్యుడు అయితే శుక్రుడు వచ్చి గురువు. అంటే ఈ 2 సిస్టమ్స్ అలా జరిగాయి. సుగంధపరమైన శుక్రుడు సంబంధించింది. తర్వాత బెడ్రూమ్ అందుకు వెళ్ళేటప్పుడు ఆ రోజు వాటర్ తోటి ఆ బెడ్రూమ్ ని వారానికి ఒకసారి అయినా సరే శుక్రవారం పూట దాన్ని శుద్ధి చేసేసాలి. రోజు వాటర్తో శుద్ధి చేసి చిన్న పరిమళం కూడా దాన్ని కూడా పెట్టండి. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిగా ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బెడ్రూమ్ లో ఉండకూడదు. ముఖ్యంగా ఫోన్ ఉండకూడదు. ఫోన్ అంటే రాహు కాబట్టి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి 1-2 లేకపోతే ఇప్పుడు పొద్దుంతా మనము రోజు 24 గంటలలో మనం 16 గంటలు కష్టపడతాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి 6 గంటలు లేచి రాత్రి 10 గంటలకు అనుకోండి. మొత్తం టోటల్ గా 16 గంటలు ఏదో కష్టం ఏదో వర్క్ తిరుగుతున్నాడు. 8 గంటలు నీకు నువ్వు ఆనందపడు, నీకు నువ్వు సుఖపడే సమయం 8 గంటలే. రాత్రిపూట ఆనందంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. మరీ ఫోన్ పెట్టుకుంటే ఏం లాభం పడ్డ ఆనందమైన జీవితాన్ని మీరు ఈ వీటితో పొద్దంతా చూసా, ఫోన్ చూసా, వర్క్ చూసా, అన్ని చేసేసావు. ఉన్న నీకు నువ్వు ఆనందపడేది, నీకు నువ్వు సుఖపడేది 8 గంటలే. 8 గంటలు ఇంట్లో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 5 సూత్రాలు మీరు పాటిస్తే హ్యాపీ, ఏ గొడవలు లేకుండా, ఎక్కడ లేకుండా ఆనందమైన జీవితం, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు అనమాట. అంతే ఎందుకు భగవంతుడు దేవాలయంలో కూడా ఉదయం లేచినప్పటి నుంచి అందరికి దర్శనం ఇచ్చి కూడా లాస్ట్ కు అద్దాల మెడలోకి వెళ్ళిపోతాం. అద్దాల మెడకి వెళ్ళిపోయి ఆ సేవలో ప్రశాంతంగా పడుకుంటారు. అంత లోకాన్ని పాలించే అతను కూడా ఆయన అద్దాల మెడకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారు. మనం కూడా అదే విధంగా ఉండడం వల్ల ప్రశాంతంగా భగవంతుడు ఆ టైంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా పెట్టకండి. ఈ 5 సూత్రాలు పాటించేస్తే గొడవలు అనేది రావు, ఈగో ప్రాబ్లమ్స్ రావు. ఒకరికొకరు ఈగో ప్రాబ్లం పెట్టుకోండి. భగవంతుడు 5 జన్మలు మనం ఎక్కడ పుట్టామో బ్రహ్మముడి బట్టి మనం హ్యాపీగా ఉన్నాం. దేవుడు కలిపాడు మన ఆ దేవుడు కలిపిన బంధాన్ని ఈగో ప్రాబ్లం అవుతాడు, కోపాగ్ని ఏదో శత్రుబాధలు ఏదో పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద మీరు మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు అలా చూపించుకొని మీరు అలా ఇబ్బంది పడకండి. ఈ విధంగా 5 సూత్రాలు పాటించండి, అన్ని ఆనందంగా ఉంటారు. ఇందులో అనుకోండి ఏంటంటే ఎన్ని చేసాము, మాకు
అయినా కూడా ఇది కలిసి ఇంకా అలాగే ఉంది సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, దానికి సంబంధించిన ఎన్నో అన్ని భగవంతుడు మనకు అన్ని ఇచ్చారు కదా. ఎందుకు గొడవలు వస్తున్నాయి చెక్ చేసుకోవడం ముందు. మనం గవులు పాచికలతో కేరళ పాచికలతో, పద్ధతిలో కవలతో. గొడవల పద్ధతిలో ఎందుకు గొడవలు వస్తున్నాయి, జాతక విషయం ప్రాబ్లం ఉందా, దుష్ట ప్రాబ్లం ఉందా, ఎవరైనా మనం చేస్తే మన గొడవలు అవుతున్నాయి. ఓకే. మన ప్రయోగం ఒకరు విడిపోవాలని చేస్తుంటారు అవును కొంతమంది. అవును అవును. అట్లా విడిపోవాలని చేస్తే అట్లా గొడవలు అవుతున్నాయి, అలాంటి చూసుకోవాలి. ఓకే అట్లా చూసుకున్న తర్వాత చెక్ చేసి దాని దగ్గర నివారణ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు భార్య మాత్రం అనుభవించడానికి నేను కొన్ని వందల రెమెడీ చెప్పాను. ఓకే. దేవుడి వల్ల అన్ని అందరూ బాగున్నట్టు. ఒకవేళ ఆయన చేసినా కాకపోతే అప్పుడు మన దగ్గరకు వచ్చి పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు టెస్ట్ ద్వారా ఎట్లా అదే గబలా. టెస్ట్ ఆ విధంగానే డాక్టర్స్ ఎలా చెక్ చేస్తారు అలా చెక్ చేసి ఏ విధంగా మూమెంట్ ఏ విధంగా మీరు మళ్ళా ఏ ప్రయోజనం ద్వారా ఎలాంటి పూజ ద్వారా ఎలాంటి రెమెడీ ద్వారా మీరు మళ్ళీ ఆనందంగా ఉంటాడు అని చూసి అప్పుడు దాని దగ్గర రెమెడీ చెప్పి దాన్ని మళ్ళీ ప్రశాంతంగా వాతావరణం చేస్తున్నాం. ఓకే. చాలా మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు. అవ్వడం